ఏపీ డిప్లొమాకి సంబంధించిన C23లో 5th సెమిస్టర్ రిజల్ట్స్ డిక్లేర్ చేయటం అయితే మనం చూసాము. అయితే ఇక్కడ ఈ C16 కానీ C20 కానీ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఇప్పుడు ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ అవసరం కదా, సో అవి జూలై 2కి రిలీజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక వాటితో పాటు ఈ C23లో 4th సెమిస్టర్ 1st సెమిస్టర్ ఏవైతే ఉన్నాయో అవి, ఇక సప్లీలు ఏమన్నా 3rd సెమిస్టర్ అలాంటివి ఉంటే అవి, ఈ రిజల్ట్స్ అన్ని ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాంతో పాటు ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దాని డీటెయిల్స్ కూడా ఇప్పుడు చెప్తాను. ముందుగా ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్ ఏమో బీటెక్ జాయిన్ అయ్యేవాళ్ళు, డిప్లొమా ఛానల్ ఏదైతే ఉందో ఏపీటీజీ ఎస్బీటీ డిప్లొమా అప్డేట్స్, దాంట్లో డిప్లొమా చదివేవాళ్ళు జాయిన్ అవ్వండి. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే ముందుగా ఈసెట్ కౌన్సిలింగ్ సంబంధించి చూద్దాం. ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ అనేది 2026కి సంబంధించిన అడ్మిషన్స్ ది. వీళ్ళు డిప్లొమా ఏదైతే ఉందో ఇంజనీరింగ్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇక బిఎస్సి మ్యాథ్స్ కానీ వాళ్ళకు కౌన్సిలింగ్ ప్రాసెస్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సో ఇక్కడ మీరు పేమెంట్ ఫీజు ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది, ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది, అలాగే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆప్షన్ ఎంట్రీ కూడా ఉంటుంది అనమాట. ఇదంతా కూడా జూలై 4th 2026 నుంచి 14th జూలై 2026 వరకు కండక్ట్ చేయదలిచారు. అయితే ఇక్కడ మీరు ఒకటి అడగొచ్చు, మరి ఇప్పుడు ఇదేనా డేట్స్ అంటే ఇంకేమంటా? ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో cap.apcfss.in అనే వెబ్సైట్ ఇంకా ఓపెన్ కావట్లేదు. అందుకని చెప్పేసి ఇంతవరకే డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది. సో వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్, ఫీజు సంబంధించిందైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీకు అందుట్లో తెలిసిపోతుంది. ఒక వీడియో అయితే ఖచ్చితంగా షార్ట్ రూపంలో కానీ దీని రూపంలో కానీ నేను చేస్తాను. ఇదే విషయం నేను టెలిగ్రామ్ లో కూడా షేర్ చేశాను, ఇదే పోస్టు. అయితే మీకు ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ కి ముందుగా కావాల్సింది ఏంటంటే హాల్ టికెట్, మీరు ఏదైతే దాని ద్వారా రాశారో అది, ర్యాంక్ కార్డ్ ఒకటి కావాల్సి ఉంటుందండి. ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అంటే ఎకనామికల్లీ వీక్ సెక్షన్ కనుక ఉంటే ఓసీల్లో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఒరిజినల్ కాపీ. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానో మీకే అర్థమవుతుంది, మీరు షాక్ అవుతారు. ఇప్పుడు ఎందుకు చెప్పాడు ఏనని చెప్పేసి, ఈ సర్టిఫికెట్ గురించి తెలియని విషయం ఉంది, అందరు తెలిసిందే అనుకో, కానీ కాదు, ఒక విషయం చెప్పాలి మీకు. అయితే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అప్లికబుల్ ఉన్న వాళ్ళు నాన్ క్రీమీరియర్ ఇలాంటివి ఉంటాయి చూసారా అవి, ఇక స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో మీరు మీ కాలేజెస్ లో స్కూల్స్ లో అవి, ఇంకా బర్త్ సర్టిఫికేట్లు ఎలాంటివి ఏమన్నా అవసరం అయితే అవి, ఆధార్ కార్డు అంటే ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి, అడ్రస్ ప్రూఫ్ ఒకటి. ఆధార్ కార్డు ఐడెంటిటీ ప్రూఫ్ పెడితే అడ్రస్ ప్రూఫ్ కి వేరేది పెట్టాలి, రేషన్ కార్డు లాంటిది. సో ఇవన్నీ, ఇంకా డిప్లొమా సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో పీసీ అది. సో ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి, ఒరిజినల్స్. ఇక ఈ సర్టిఫికేట్ గురించి ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఏపీ మొత్తం మీద ఒక ప్రాబ్లం ఒకటి వచ్చిందండి. అదేంటంటే మీరు ఈడబ్ల్యూఎస్ తయారు చేయించుకుంటారు ఎంఆర్ఓ ఆఫీసులకి వెళ్ళి, నో ప్రాబ్లం, పని అయిపోద్ది. ఒకవేళ పని అయ్యేటట్టుంటే లేట్ పడుతుంది, ఒక్కోసారి వాళ్ళు బిజీగా ఉంటే నెలకి నెల పడుతుంది, అది విషయం కాదు. ఇంకో విషయం, క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం వెళ్తారు, అది పని అయిపోద్ది అనుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం వెళ్తారు, అది పని అయిపోతుంది అనుకోండి. ఇంకా ఏదైనా కానివ్వండి, ఏ సర్టిఫికేట్ కోసమైనా సచివాలయాలు కానీ వాటికి వెళ్తా ఉంటారు. అయితే ఈ సచివాలయాలు పేరు మార్చారు కదా, స్వర్ణం ఉన్నాయి కదా విలేజెస్. సో ఆ సర్టిఫికేట్ తయారు చేయడానికి, ప్రింటింగ్ చేయడానికి గవర్నమెంట్ బాగా డిలే చేసింది. మేలో అప్లై చేసిన వాళ్ళకే ఆ ఎంటీ ప్రింట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఈ కంటెంట్ మీకు ఎక్కడైతే అప్రూవ్ అయిందో ఈడబ్ల్యూఎస్ కానీ క్యాస్ట్ కానీ ఏదైనా కానీ, ఇదంతా ప్రింట్ చేయడానికి ఆ ప్రింట్ సర్టిఫికెట్ లేవు, ఎంటీ సర్టిఫికెట్లు ఇప్పుడు ఎక్కడ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడా కూడా. వాళ్ళు మేలో పెట్టిన వాళ్ళకి ఇంతవరకు రాలేదు. అయితే మరి కౌన్సిలింగ్ టైంకి మీకు సర్టిఫికెట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు అప్రూవ్ అయిపోయింది ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్, అయితే ఆ స్టేటస్ మీ సేవ ఆన్లైన్ లోనో ఏపీ ఆన్లైన్ లోనో తెలుస్తుంది. కానీ దాని పీడిఎఫ్ తీసారనుకోండి, సర్టిఫికెట్ నెంబర్ లేకుండా మీరు ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తారు కాబట్టి అది కౌన్సిలింగ్ కి మీదికు యాక్సెప్ట్ కాదు ఆ బెనిఫిట్ అనేది. సర్టిఫికెట్ మీద ప్రింట్ తీస్తే ఆ సర్టిఫికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే మీకు అక్కడ యాక్సెప్టెన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి
ముందు మీరు ఈ పనులన్నీ చేసుకోమని నేను చెప్పాను. కావాలంటే వెళ్ళి కనుక్కోండి ఎక్కడైనా ఇంటి సర్టిఫికెట్లు ఉన్నాయో లేవో. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మందికి ఆగిపోయిన 16 లక్షల మందికి ఇప్పుడు కావాలంటే ఆ సర్టిఫికెట్లు ప్రింటింగ్ లోనే ఉన్నాయి. అవి వాళ్ళు న్యూస్ పేపర్ కూడా వేసి ఉంటారు. నేను వారం నుంచి చెప్తున్నాను, ఇప్పటికి పేపర్లో పడింది, వేటివ్ న్యూస్ లో వాటిలో కూడా మీరు చూసే ఉంటారు, ఒకసారి చూసుకోండి. సో అందుకని ఇది చేయించుకోండి. ఇక ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏపీ డిప్లొమా వాళ్ళే C16 C20 వాళ్ళే మాత్రం జూలై 2వ తారీఖు వదులుతామంటున్నారు. ఇక మిగతా C23 వాళ్ళ 4th సెమిస్టరు, వాళ్ళ జూనియర్స్వి, వాళ్ళ సప్లీవి ఏమన్నా ఉంటే మాత్రం కొంచెం డిలే అయ్యేదానికి ఉందండి. ఇంకా చాలా మంది అడుగుతా ఉన్నారండి, సార్ జీరోలు పెట్టారు సార్, మరి జీరో ఎట్లా పెడతారు సార్. అయితే నేను చాలా మంది స్టూడెంట్స్ ను కనుక్కున్నాను ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత. సో చాలా మందిని నేను కనుక్కున్న దాన్ని బట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు పేపర్ వాల్యుయేషన్ బాగానే జరిగింది, చాలా మంది పాస్ అయ్యారు, కానీ ఫెయిల్ అయిన వాళ్ళకి 5, 6 మార్కులు ఇలా వచ్చినాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను ఏంటంటే, మీరు పాస్ అయ్యారు అంటే వాళ్ళు టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ యూజ్ చేసి దాన్ని దింపేసి ఉంటారు. ఇక్కడ మీరు ఈ 5, 6 మార్కులు వచ్చిన వాళ్ళు కరెక్ట్ గా రాసిండి గనక ఫెయిల్ అయ్యి ఉంటే నేను చెప్పొచ్చేది రీవాల్యుయేషన్కి వెళ్ళండి. లేదు నేనేదో రిలేటెడ్ గా రాశాను, ఇష్టం వచ్చినట్టు రాశాను అంటే మాత్రం వదిలేసేయండి. ఎందుకంటే ఇప్పుడు కీ పేపర్ అనేది ఒకటి ఉంటుంది, ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ కైనా ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ కైనా. సో ఈ కీ పేపర్ ప్రకారం అక్కడ ఆన్సర్స్ ఉంటేనే మీకు మార్కులు అనేవి పడతాయి, రిలేటెడ్ గా ఉన్నా పడతాయి. కాకపోతే ఏది పడితే అది అక్కడో ఓడు. ఇప్పుడు వచ్చేసరికి ఎలక్ట్రిసిటీలో ఎలక్ట్రిక్ బల్బు రావాలి, అదో వాడి ఇక వైర్ వాడారు, కానీ దానికి స్టోరీ వచ్చేసరికి బాహుబలి రాశారనుకోండి, అక్కడ మీకు మార్కులు అనేవి తగ్గిపోతాయి. చాలా మంది నాకు చెప్పింది ఏంటంటే, మార్క్స్ ఎక్కువ వచ్చేది కాదులే కానీ పాస్ అవ్వటం అయితే జరిగిందండి, ఫెయిల్ అయిన వాళ్ళేమో 5, 6 మార్కులు వచ్చినాయని చెప్తున్నారు. ఇక కామెంట్ లో వచ్చేసరికి ఒకళ్ళో ఇద్దరు 0 మార్క్స్ వచ్చినాయి సార్, 0 బట్ట వేయండి సార్ అని చెప్పేసి. మీకు గనక బాగా రాశారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే మీరు అందుట్లో రీవాల్యుయేషన్కి వెళ్ళటం మంచిది. చేంజ్ అయితే మీ అదృష్టమే, ఓకేనా. డిప్లొమాది ఇక ఈ 4th సెమిస్టర్, 3rd సెమిస్టర్, 1st సెమిస్టర్ ఏమైనా ఉన్నాయి అనుకోండి రిజల్ట్స్, ఇవి వచ్చేసరికి నాకు తెలిసి జూలై 15th కల్లా మొత్తం రిజల్ట్స్ కూడా మీకు డిక్లేర్ అయిపోతాయి, ఏవి కూడా ఆగవు. నేను మాట్లాడుకున్నావా నిన్న పొద్దున, ఇవాళ రేపు ఏవో రిజల్ట్స్ వస్తాయని వదిలేశారు వాళ్ళు. ఏంటంటే అది ఎక్స్పెక్టెడ్, అంతే తప్ప మనం ఏది కూడా కన్ఫర్మ్ చేసుకోవడానికి లేదు. ఎప్పుడు 2-3 నెలల నుంచి చూస్తున్నాం. మధ్యలో సెక్రటరీ గారు చేంజ్ అయ్యారు. నేను చెప్పాను నిన్న, సెక్రటరీ గారు చేంజ్ అయిన మాత్రాన వాళ్ళు చెక్ చేసి పంపిస్తారు తప్ప లేట్ అయ్యేటానికి ఉండదని, ఓకేనా. సో ఓవరాల్ గా అయితే ఇదే అండి. ఇంకేమైనా డౌట్స్ కాల్ మీ 4 ద్వారా కాల్